నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. తీవ్ర విషాదం చూస్తుండగానే మునిగిపోయిన 11 ఏళ్ల బాలుడు. ఇదిగో వీడియో. హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న నీట మునిగే ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే వరుసగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం నగర భద్రతపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆదివారం హిమాయత్ సాగర్ వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన 2 యువకులు మృతి చెందిన ఘటన ఇంకా ప్రజల మనసుల్లో నుండి మాయమవకముందే సోమవారం మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈసారి అమాయకుడైన 11 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. హైదరాబాద్లోని కుషాయిగూడ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన నిజంగా హృదయ విదారకంగా ఉంది. బిఎన్ రెడ్డి నగర్కు చెందిన రిత్విక్ అనే 11 ఏళ్ల బాలుడు వేసవి సెలవులను ఉపయోగించుకుని ఈత నేర్చుకోవాలని ఆశపడ్డాడు. అందుకే సమీపంలో ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో చేరాడు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఎంతో ఉత్సాహంగా స్విమ్మింగ్ కు వెళ్లాడు. కానీ ఎవరు ఊహించని విధంగా అదే రోజు అతని జీవితంలో చివరి రోజైంది. స్విమ్మింగ్ నేర్చుకుంటూ ఉండగా రిత్విక్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. మొదట్లో అది చిన్న విషయం అనుకుని పట్టించుకోలేదో లేక వెంటనే గమనించలేదో తెలియదు, కానీ పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. అక్కడ ఉన్న కొంతమంది అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ట్యాబ్ ఫ్లోట్ సహాయంతో బయటకు తీయాలని యత్నించారు, కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఊపిరాడక రిత్విక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరింత కలిచివేసే విషయం ఏమిటంటే అక్కడే ఉన్న ఒక వ్యక్తి మాత్రం ఏం చేయకుండా బయట నిలబడి చూస్తూ ఉండిపోయాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక చిన్నారి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా స్పందించని ఆ నిర్లక్ష్యం నిజంగా మనసును కలిచివేస్తుంది. ఇక ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే రిత్విక్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ విగత జీవిగా పడి ఉన్న తమ కుమారుణ్ణి చూసి వారు పడిన బాధ వర్ణాతీతం. వారి అరుపులు, వారి కన్నీళ్లు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించాయి. మా బిడ్డను భద్రత లేకుండా పూల్లోకి దింపారు అంటూ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యమే తమ కుమారుడి ప్రాణాన్ని తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులపై ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. సీసీ కెమెరా ఫుటేజ్, అక్కడ ఉన్న సిబ్బంది వివరాలు, ట్రైనర్ల పాత్ర, ఆల్ దిస్ అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఈ ఘటన తర్వాత పోలీసులు తల్లిదండ్రులకు కూడా కీలక సూచనలు చేస్తున్నారు. పిల్లలను స్విమ్మింగ్ కు పంపించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత వరకు పేరెంట్స్ స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలని సూచిస్తున్నారు. అలాగే స్విమ్మింగ్ పూల్స్ నిర్వాహకులు తప్పనిసరిగా లైఫ్ గార్డ్స్ ను ఏర్పాటు చేయాలి. సేఫ్టీ ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంచాలి. పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ 2 ఘటనలు మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. నీటితో సంబంధమున్న ఏ కార్యకలాపమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో అయితే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక క్షణం ఆలస్యం ఒక ప్రాణాన్ని తీసేయగలదు. ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన విషాదం కాదు, ఇది మనందరికీ ఒక హెచ్చరిక. జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా వ్యవహరించాలి, ఎందుకంటే ప్రాణం కన్నా విలువైనది మరొకటి లేదు.